ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్లో కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఉన్నాను. నా పేరు డాక్టర్ కోరపాటి శ్యామ్ధన్. ఎన్నో సేవా కార్యక్రమాలు నేను చేయటం జరిగింది. ఆ సేవాతత్వం నాలోని చూసి నాకు ఇచ్చినటువంటి కోఆర్డినేటర్ పదవిలో నేను ఎంతోమందిని యొక్క సేవా కార్యక్రమంలోకి సేవ చేసే విధంగా తయారు చేయబట్టి ఈరోజు నాకు తిరుపతికి నెల్లూరుకి ప్రెసిడెంట్గా మా దువాసార్ గారు ఖరారు చేశారు. దానికి మా సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. నా మీద నా భుజ స్కంధాల మీద మంచి బరువు నా మీద పెట్టున్నారు. ఏఎన్పి పార్టీ తరఫున ఈ ప్రెసిడెంట్గా నాకు అప్పచెప్పినందుకు ఆ పార్టీకి ఎటువంటి కొదువు లేకుండా అందరూ కలిసి అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్ళి అనేక రకాలుగా సేవలు అందించే విధంగా మేము ముందుకు వెళ్తానని చెప్పని నేను మీడియా పరంగా తెలియపరచుకుంటున్నాను. నేను ఒక పక్క ఆయుర్వేద డాక్టర్ని అయినా వైద్య సేవ చేసుకుంటూ ఇటు హ్యూమన్ రైట్స్ మీద మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడైతే జరుగుతుందో ఆ ఉల్లంఘనని ఎదిరిస్తూ సరైనటువంటి దారిలో పెట్టే విధంగా ముందుకు తీసుకెళ్తానని, అలాగే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని ప్రతిఘటించే విధంగా మా యొక్క మెంబర్స్ ద్వారా ముందుకు వెళ్తానని మాకు ఇచ్చినటువంటి మా దువాసార్ గారు ఆ ధైర్యంతో నేను ముందుకు వెళ్తున్నాను. నువ్వు ఏదైనా చెయ్యి, మంచిగా చెయ్యి, ప్రతి మందికి ఉపయోగపడే విధంగా ఉండు, అందరినీ కలుపుకొని వెళ్ళు అని నాకు సజెషన్ చేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా అందరినీ అందరినీ కలుపుకొని అందరి మనసుల్ని ఏకం చేసుకొని ముందుకు తీసుకెళ్తానని, అలాగే ప్రతి ఒక్కరితో కూడా సవ్యంగా సమానత్వంగా ముందుకు వెళ్తానని నేను ఈరోజు మీడియా పరంగా తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఈనాటి సమాజంలో ఎవరో కూడా సమానత్వం మొత్తం కోల్పోయి ఉన్నారు. ఆ సమానత్వాన్ని మళ్ళా తిరిగి తీసుకొని వచ్చి ఏకతాటిగా భారతీయులందరూ ఒక్కటే, అందరూ కలిసి ఉండాలి, కలగలుపుతో ముందుకు తీసుకెళ్ళాలి. ఈ సమాజాన్ని రక్షించాలి అంటే ఒక రాజకీయ నాయకుడు సేవాభావంతో ఉండాలి. సేవతో ఎవరైతే ఉంటారో, సేవాభావంతో ఎవరైతే ఉంటారో వారే ప్రజల యొక్క భూముల ఆస్తులను కానివ్వండి, అలాగే గవర్నమెంట్ ఆస్తులను కానీ కాపాడే విధంగా ఉంటారు, లేదా మొత్తము అమ్మేసే విధంగా ఉంటారనేది నా భావన. ప్రతి రాజకీయ నాయకుడు ఎవరైనా సరే, ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ప్రతి ప్రభుత్వం కూడా సేవతో ఈ ప్రజలు నావారు, నా వారికి నేను మంచి చేయాలి, వీరిని కాపాడాలి, ప్రభుత్వ భూములు కానీ ప్రైవేటు ఆస్తులకు సంబంధించి కానీ అన్ని రక్షించే విధంగా మేము పరిపాలన చేయాలి అనే ఉద్దేశంతో ఉండాలి. కాబట్టి అటువంటి వ్యక్తుల్ని మేము అన్నీ ఎన్నుకొని ఏపీ మొత్తం మీద ప్రతి ఒక్కర ఏపీలో ఉన్న ప్రతి జిల్లాలో ఎమ్మెల్యేలను ఎంపీలను ఏర్పాటు చేసి రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్క చోట కూడా మేము నిలబెట్టి విజయం సాధిస్తామని మేము మనసారా నమ్ముతూ ముందుకు తీసుకెళ్తానని ఈ మీడియా పరంగా తెలియపరచుకుంటూ ఉన్నాను.